డిసెంబర్ 7 ఆదివారం గణపతికి ఎంతో విశిష్టమైన రోజు. సంకటహర చతుర్థి అనేది సంకటాలను అంటే కష్టాలను హరించే తిథి అని అర్థం. ఆ రోజున వినాయక వ్రతం ఆచరిస్తే, ఈరోజు భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండి వినాయకుడిని పూజిస్తే జీవితంలో ఎదురయ్యే కష్టాలు తొలగిపోయి కోరుకున్న కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. ఈ నేపథ్యంలో డిసెంబర్ 2025 నెలలో సంకటహర చతుర్థి, వినాయక పూజ, శుభ సమయం, పూజా విధానం వంటి విషయాలని తెలుసుకుందాం. ప్రతి మాసం కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తర్వాత 3వ లేదా 4వ రోజు చవితి వస్తుంది. ఈ చవితి వినాయకుడికి అంకితం చేయబడిన రోజు. ఈ పవిత్రమైన రోజున వినాయకుడిని పూజించడం ద్వారా జీవితంలో అడ్డంకులు తొలగిపోయి సుఖ సంతోషాలు, సిరి సంపదలు, శ్రేయస్సు కలుగుతాయని విశ్వాసం. అయితే ఈ చతుర్థి తిథి మంగళవారం రోజు వస్తేనే దానిని అంగారకి సంకట చతుర్థి అంటారు. దీనిని మరింత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఈ సంకటహర చతుర్థి రోజున భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజిస్తారు, ఉపవాసం ఆచరిస్తారు. అలాగే ఈ రోజున ఆచరించే దాన ధర్మాలు మరింత పుణ్యఫలం కలిగేలా చేస్తాయని నమ్ముతారు. ఈ ఆదివారం చతుర్థి తిథి ఈ నెల అంటే 2025 డిసెంబర్ నెలలో 7వ తేదీ ఆదివారం రోజు సాయంత్రం 6:25 చతుర్థి ప్రారంభమవుతుంది. అలాగే మరుసటి రోజు అంటే డిసెంబర్ 8వ తేదీ సాయంత్రం 4:03 చతుర్థి తిథి ముగుస్తుంది. అయితే సంకటహర చతుర్థి రోజు వినాయకుడిని సాయంత్రం పూట గరికతో పూజిస్తే విశేషంగా భావిస్తారు. కాబట్టి డిసెంబర్ 7వ తేదీ చంద్ర దర్శనం తర్వాత వినాయక పూజ చేయడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు. సంకటహర చతుర్థి పూజా విధానం. సంకటహర చతుర్థి వ్రతాన్ని చతుర్థి తిథి రోజున 3, 5, 11 లేదా 21 నెలల పాటు ఆచరించాలి. ఈ వ్రతాన్ని బహుళ చవితి రోజు ప్రారంభించాలి. వ్రతం ఆచరించే రోజున ఉదయాన్నే స్నానం చేసి గణపతిని పూజించాలి. అలాగూ సాయంత్రం వేళ చంద్రోదయం అయిన తర్వాత పూజ ప్రారంభిస్తారు. పూజ గదిలో వినాయకుడి చిత్రపటం ఏర్పాటు చేసి పూలు, పసుపు, కుంకుమ, గంధంతో అలంకరించాలి. అనంతరం పండ్లు, ఉండ్రాళ్ళు, కుడుములు నైవేద్యంగా సమర్పించాలి. అలాగే ముఖ్యంగా గణపతికి ఇష్టమైన 21 పత్రాలు, కుదరకపోతే గరిక స్వామివారికి సమర్పించాలి. అయితే 1/2 మీటర్ పొడవుండే తెలుపు లేదా ఎరుపు రవిక ముక్క తీసుకొని వినాయకుడి ముందు పెట్టి పసుపు, కుంకుమతో అలంకరించాలి. మీ మనసులో ఉన్న కోరికలను తలుచుకొని 3 గుప్పిళ్ళ బియ్యం ఆ రవిక ముక్కలో పోసి తమలపాకులో 2 ఎండు ఖర్జూరాలు, 2 వక్కలు, కొంత దక్షిణ పెట్టి మనసులోని కోరికని మరోసారి తలుచుకొని మూట కట్టాలి. అనంతరం ఆ మూటని వినాయకుడి ముందు పెట్టాలి. ఇప్పుడు ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. ఇప్పుడు గణపతి మంత్రాలు, స్తోత్రాలు చదువుకోవాలి. కుదరకపోతే ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించాలి. ఇప్పుడే ధూపం వేసి స్వామివారికి హారతి ఇచ్చి నమస్కరించుకోవాలి. తర్వాత చంద్ర దర్శనం చేసుకొని చంద్రాదయ నమః లేదా సోమాయ నమః అనే మంత్రాలను పఠిస్తూ ఆర్ఘ్యం సమర్పించాలి. ఆ తర్వాత మరోసారి గణపతి పూజ చేసి పూజ ముగించాలి. అలాగే ఈ రోజున కుదిరిన వాళ్ళు వినాయకుడి గుడికి వెళ్ళి 3 లేదా 11 లేదా 21 ప్రదక్షిణాలు చేయడం అత్యంత శుభప్రదం. సంకటహర చతుర్థి వేళ చేయవలసిన దానాలు. పవిత్రమైన చతుర్థి రోజు పేదలకు బియ్యం, గోధుమలు, పప్పులు వంటి ధాన్యాలను దానం చేయవచ్చు. అలాగే దుస్తులు, దుప్పట్లు, స్వీట్లు, పండ్లు, నెయ్యి వంటివి కూడా దానం చేయడం శుభప్రదం. అయితే దానం చేసే సమయంలో మనసులో ఎలాంటి స్వార్థం ఉండకూడదు. దానం చేసే సమయంలో ఎవరిని అవమానించకూడదు. దాన ధర్మాలు రహస్యంగా ఉంచాలి. ముఖ్య గమనిక: ఈ కథనంలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. కొన్ని శాస్త్రాలలో కొందరు నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగా తెలియజేశాము. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. వీటిని ఇంతవరకు విశ్వసించాలనేదే మీ వ్యక్తిగత విషయం. వ్రత నియమాలు. వ్రతం ఆచరించే రోజున తప్పనిసరిగా శిరస్నానం చేయాలి. వ్రతం చేయి రోజున పగటిపూట ఉపవాసం చేయాలి. పాలు, పళ్ళు తీసుకోవచ్చు. పగటిపూట నిద్ర పోరాదు. మద్య మాంసంలు ముట్టరాదు. గరిక, బిల్వ దళములతో
అర్చించాలి. సాయంకాలం షోడోపచార పూజ చేసి నీతితో బెల్లంతోనూ చేసిన తీపి పదార్థాలను నివేదన చేయాలి. ముఖ్యంగా 21 సంఖ్యలో ఉండ్రాళ్ళను నివేదనం చేయాలి. యథాశక్తిగా ఓం గం గణపతియే నమః అనే అష్టకాన్ని మంత్రాన్ని పూజ సమయంలో జపించాలి. చంద్రోదయం అయిన తర్వాత పూజ ప్రారంభించాలి. పూజ అనంతరం చంద్ర దర్శనం చేసుకొని చంద్రునికి ఆర్ఘ్యం ఇవ్వాలి. మనోవాక్యాలు కర్మఫలాల చేత ఎవరిని బాధించకూడదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోల కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. మేము వీడియో పెట్టగానే మీ వరకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. కీప్ వాచింగ్ ఆల్ఫా ఫ్యాక్స్ ఇన్ జీకే.